హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. త్రిపాఠికి సంబంధించిన ఒక సబ్ అసిస్టెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రతికి ఉన్న సూర్యుని చూసి కంగారుగా త్రిపాఠికి కాల్ చేస్తాడు. సార్, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో సూరి బ్రతికే ఉన్నాడు అన్న విషయం త్రిపాఠికి చెప్పేస్తాడు. త్రిపాఠి షాక్ అవుతూ, ఏంటి నిజంగానే సూరి బ్రతికే ఉన్నాడా అని అడుగుతుండగా, అవును సార్, నేను ఇక్కడ ఊరి చివరన ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో సూరిని చూశాను సార్, ఆయన బ్రతికే ఉన్నాడు సార్ అని చెప్తూ ఉంటాడు ఆ సబ్ అసిస్టెంట్ త్రిపాఠికి. ఇక సరే, నువ్వు అక్కడే ఉండు, నేను ఎలాగైనా అక్కడికి చేరతాను అని అనుకుంటూ ఇక జేడి, నీకు నాకు ఈ రోజుతో ఉన్న లెక్కలన్నీ నేను సెటిల్ చేస్తాను అని విలనిజంలో నవ్వుతూ అక్కడికి బయలుదేరుతాడు. మరోవైపు విషయం అంతా విన్న కిరణ్ జేడీకి కాల్ చేస్తాడు. ఆ రోజు జేడీకి నల్లపూసల ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది ఇంట్లో. చెప్పు కిరణ్ అని దాత్రి అంటూ ఉండగా, మేడం, సూరి బ్రతికే ఉన్నాడంట, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడంట, ఇప్పుడే త్రిపాఠికి ఫోన్ వచ్చింది, సూరిని తీసుకురావడానికి త్రిపాఠి సార్ ఆల్రెడీ బయలుదేరారు అని కిరణ్ పూసగుచ్చినట్టు దాత్రికి చెప్పేస్తాడు. ఇక దాత్రి కేదార్లు కంగారు పడుతూ ఉంటారు. ఇక కేదార్ ఇలా అంటూ ఉంటాడు, త్రిపాఠి సూరిని కలిసిన సూరి మామ బ్రతికే ఉన్నాడని అక్క వాళ్ళకి తెలిసిన యువరాజ్ పైన ఏ కేసు ఉండదు దాత్రి అని అంటుండగా, అవును నిజమే, త్రిపాఠి సార్ సూరి మామని చేరే లోపే మనమే ఎలాగైనా సూరి మామని పట్టుకొని ఇక్కడికి తీసుకురావాలి, పద వెళ్దాం అని అంటూ అర్జెంటుగా అక్కడి నుండి బయలుదేరుతారు. ఇక త్రిపాఠి కూడా ఆల్రెడీ హాస్పిటల్కి చేరిపోతారు. కానీ త్రిపాఠి కన్నా ఒక అడుగు ముందే దాత్రి కేదార్లు హాస్పిటల్కి చేరి సూరిని ఒక వీల్ చైర్లో తీసుకొని బయటికి వస్తుండగా అక్కడ త్రిపాఠి చుట్టూ చూస్తూ ఉంటాడు. ఇక త్రిపాఠి నుండి సూరిని దాత్రి కేదార్లు తప్పించగలరా? యువరాజ్ పైనున్న కేసులన్నీ కొట్టేస్తారా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.